అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి పొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన ఎవరికి మద్దతిస్తేనే ఆ పార్టీ అభ్యర్థులే అక్కడ గెలుస్తారు. ఇంతకీ ఆయన తనకున్నటువంటి క్యాడర్ను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? అసలు పొద్దుటూరు నియోజకవర్గంపై అభివృద్ధిపై అంటే ప్రస్తుతం ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతారు? అదేవిధంగా సీఎం రమేష్ ఏదైతే అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సీఎం రమేష్ ఆయన ఇంటికే నేరుగా రావడం ఒక రకంగా చర్చకు దారితీసిన పరిస్థితి. అంటే ప్రొద్దుటూరు పట్టణంలో ప్రధానంగా అభివృద్ధికి బాటలు పడబోతున్నాయన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసలు ప్రొద్దుటూరుపై ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు ఏంటన్నటువంటి అంశంపైన అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ గారు ఉన్నారు. నా ముందుగా మీకు నమస్కారం అన్న. అసలు మీరు ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థే గెలవడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అదంతా ఏం లేదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రజలదే ఈ విజయం. ప్రజల మద్దతుతోనే అందరూ ఎమ్మెల్యేలు గెలవడం కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కానీ జరిగింది. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వమని, అవకాశం ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన వాగ్దానాలను పూర్తి చేయలేదు కాబట్టి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన హామీలు నెరవేర్చలేదు అనే ఆలోచనతో రోడ్ల మీదకి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసిందని కాబట్టి మనం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నాకంటూ ప్రజల ఆధారాభిమానాలు తప్ప మిగతా సైన్యం అనేది ఏం లేదు. అంటే నేనేమంటానంటే 1923 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైతే మద్దతు, గతంలో మనం చూసాం ఏదైతే వరదరాజరెడ్డికి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఆయన వరదరాజరెడ్డికి గెలవడం జరిగింది. ఆ తర్వాత రమణారెడ్డికి ఇచ్చారు, ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత లింగారెడ్డికి ఇచ్చారు, ఆయన గెలవడం జరిగింది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి మద్దతు ఇచ్చారు, ఆయన గెలవడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే 1923 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీరు ఎవరికైతే ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తారో వాళ్ళే గెలవడం. అంటే ఒక రకంగా అంత పట్టు సాధించగల ఇది ఎలా వచ్చింది మీకు? ప్రజల ఆధారాభిమానాలే. ప్రజలకు మా మీద నమ్మకము, ప్రజలకు మేము చేసే సేవ, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకొని పోవటము, ప్రజలకు కావాల్సిన సేవలు చేయటం వల్లనే మాకు ప్రజలలో ఆదరణ ఉంది. మేము ఏదైనా చెప్తే చేస్తారు అనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి మేము ఏ వైపు ఉంటే ఆ వైపు ఓట్లు వేయాలనే ఆలోచన కొన్ని వర్గాలకు ఉంది. కాబట్టి మేము కూడా ఎవరికంటే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా, ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో, మంచి పార్టీలు ఉంటాయో పరిస్థితులను బట్టి మేము ఆ పార్టీలకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఆ వ్యక్తులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మంచి వ్యక్తుల్ని మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే మన పొద్దుటూరు భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనే తప్ప వేరేదేం లేదు. మనకు లీడర్ మంచోడు ఉండాలా, ఎమ్మెల్యేకి అభ్యర్థిగా గెలిచేవాడు మంచోడు ఉండాలా, మనం పొద్దుటూరు బాగుపడాలా, మన ప్రాంతం బాగుపడాలా అంటే లీడర్లు బాగుండాలా. లీడర్లు ఎవరు ఎన్నుకోవాలా? ప్రజలు ఎన్నుకోవాలి. రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించిన హక్కు కాబట్టి మనం లీడర్ను సెలక్షన్, మంచి లీడర్ను ఎన్నుకుంటే మన ప్రాంతం బాగుపడుతున్న ఆలోచనతో మేము చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మా మగతతో అడుగుతూ ఉంటారు. మేము వ్యక్తులను బట్టి, పార్టీలను బట్టి, పరిస్థితులను బట్టి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దేవుని దేవల ప్రజల ఆధారాభిమానాలతో వాళ్ళు గెలవడం జరుగుతుంది. సరేనా, మీకంటూ ఒక క్యాడర్ ఉంది, ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఈ బలమైన క్యాడర్ కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ప్రస్తుతం మీ పార్టీ అధికారంలోకి ఉంది. ఏదో గతంలో ఏదైతే మీరన్నట్టు వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలను కావచ్చు, అది నేతలను విస్మరించినందువల్లే ఆ పార్టీ ఓటమి ప్రధాన కారణాలు అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మీ క్యాడర్ అంటూ ఒకటి ఉంది కదా, ఆ క్యాడర్ను కాపాడుకోవడం కోసం కూడా మీరు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ప్రధానంగా పొద్దుటూరుకు వచ్చినప్పుడు పాదయాత్ర సందర్భంగా కానీ చంద్రబాబు నాయుడు గారు
మీటింగ్ సందర్భం కానీ వచ్చి చెప్పినప్పుడు కార్యకర్తలు ప్రజలు అందరికీ మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు మాకు వెన్నుమెక లాంటి వాళ్ళు, కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాట మీద నమ్మకంతో మేమైనా మా కార్యకర్తలైనా పనిచేయడం జరిగింది. అందరికీ మొట్టమొదట ఎవరైతే ఓట్లేసి మమ్మల్ని గెలిపించినారో వాళ్లకు న్యాయం చేయాలా, వాళ్ళకు కావాల్సిన మంచి చెడ్డలు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కలిగేయాలా. తర్వాత సెకండరీ ఎవరైతే కార్యకర్తలు కష్టపడి పనిచేశారో, ఎవరైతే ఇబ్బందులు పడినారో వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా అన్ని విధాలా మేము పార్టీతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కలిగిస్తాము. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరైతే కష్టపడి పనిచేసినారో వాళ్లకు కౌన్సిల్ టికెట్లు ఇవ్వడము, వాళ్ళకు కౌన్సిలర్లుగా చేయాలనే ఆలోచన కూడా పాటిస్తుంది. మున్సిపాలిటీని కూడా మంచి పరిపాలన దిశగా తీసుకొని పోవాలా. కావాల్సిన ప్రాజెక్టు చాలా ఉన్నాయి. పొద్దుటూరు పట్టణంలో మంచి నీళ్లు, మంచి వాటర్, అంటే అందరూ ప్యూరిఫైడ్ వాటర్ తాగేదానికి కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఆ పద్ధతిని తీసేసి మంచి వాటర్ కావాలని చాలా ప్రయత్నం చేయడం జరిగింది. వడ్డారెడ్డి గారు, రాజమల్లు ప్రసాదరెడ్డి గారు 14లో ఒకసారి, 19లో ఒకసారి గెలిచినారు. గెలిచినప్పటికీ ఆయన సరైన పరిపాలన చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా కొంత ఇబ్బందులు గురికోవాల్సిన అవసరం వస్తుంది. 90%, 80% వాటర్ వస్తున్నాయి, అయితే ప్యూరిఫికేషన్ వాటర్ రావడం లేదు. వాళ్ళకంతా వాటర్ సరిగా లేని దానివల్ల ఆరోగ్యాలు చెడిపోవటము, వాళ్ళకు ఈ బోన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చక్కదిద్దుతాము. కార్యకర్తలకు ముఖ్యంగా అండగా నిలబడతాము. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు 100% చేస్తాం. అన్న, మీరు ఒక చిన్న మాట అన్నారు, ఏదైతే రాచమల్లు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఒకానొక టైంలో రాచమల్లు ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వస్తూ కూడా చెప్పుతో కొట్టుకున్నారు. ఎందువల్ల ఆయన చెప్పుతో కొట్టుకున్న పరిస్థితి వచ్చింది? ఆ రోజు పరిస్థితులు నేను రెబెల్ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది. వడదారెడ్డి గారు ఇతను ఆసం రఘురామరెడ్డి గారిని సపోర్ట్ చేయడం జరిగింది. నేను రెబెల్ క్యాండిడేట్గా చేశాను కాబట్టి ఆ రోజు పరిస్థితుల్లో ఆయనకుండే కౌన్సిలర్ను రాజమౌళి ప్రసాద్ రెడ్డి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరగలేదనే ఆలోచనతో ఆయన వేరే విధంగా నేను ఎట్లా ప్రజలకు రావాలా, నేను ఏం చేస్తే ప్రజల్లో కనబడతాను అనే ఆలోచనతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు చెప్పుతో కొట్టుకోవడము, ఆయన ఓవర్ యాక్టింగ్ చేసి ప్రజల దృష్టిలో పడాలా, నేనేదో చేస్తానన్నట్టుగా అనిపించుకోవాలనే తప్ప సాధించాలా, కార్యసాధకుని మాదిరిగా సాధించాలా, నేను చెప్పిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పిన చేయాలా అనే ఆలోచనతో ఆ రోజు చేసి ఉంటే కోర్టుకు పోవటం కానీ, లేకపోతే ఎవరైతే ఆర్డీఓ ఎన్నిక జరపకుండా వెళ్ళిపోవడం కానీ జరిగిందో వాళ్ళపైన చర్యలు తీసుకునే దానికి ప్రతిపక్షంలో ఉన్నాం మేము. ప్రతిపక్షంలో ఉండి కూడా చేయలేకపోయినాడు కాబట్టి అతను ఒక నటన చేసినాడు. కానీ నిజంగా అతను చెప్పిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి ఆ రోజు ఆయన చెప్పుతో కొట్టుకోవటము, రాష్ట్ర ప్రజల్లో దృష్టిలో పడాలనే ఆలోచనతో చేసిన చర్య తప్ప వేరే ఒకటి కాదు. అది అంటే ఒక యుద్ధ వాతావరణమే తలపించింది కదా ఆ రోజు. యుద్ధ వాతావరణం తలపించింది. అంతా నాకు కావాల్సిన వాళ్ళు, మా కార్యకర్తలు, మాకు కావాల్సిన ప్రజలు అంతా ఒక 1000 మంది దాకా మున్సిపాలిటీ కార్డు రావటము, నేను మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకోవటం జరిగింది. అనివార్య కారణం వల్ల ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ కాలేకపోయినా. తర్వాత సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో నన్ను పిలిపించడం జరిగింది. నేను పోయి సార్తో మాట్లాడాను. భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు కోసం మీరు ఒకసారి మానుకోండి అని ఆయన చెప్పినారు. నేను ఆ రోజు డ్రాప్ అయిపోయినాను. ఆసం రఘురామరెడ్డికి మనస్ఫూర్తిగా చైర్మన్ చేసినాము. పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసినాము. అన్న, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ పొద్దుటూరు నియోజకవర్గం. ఈ పొద్దుటూరు నియోజకవర్గం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉన్నటువంటి ఈ పొద్దుటూరును అవినీతి రహిత పొద్దుటూరుగా మారుస్తానంటూ కూడా మీ ఎమ్మెల్యే గారు ఒక రకంగా శపథం చేయడం జరిగింది. ఇప్పటికే అధికారుల్లో కూడా కొంత మార్పు తెచ్చుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే అది సాధ్యమంటారా? పొద్దుటూరు పట్టణము చరిత్ర కలిగిన పట్టణం. పొద్దుటూరు పట్టణము కవులకు నిలయం. పొద్దుటూరు పట్టణము ఆధ్యాత్మిక దేవాలయాలు, దర్గాలు, మసీదులు, చర్చిలు వినలేని విధంగా అన్ని కుల మతాలకు కావాల్సిన ప్రాధాన్యత కలిగిన పొద్దుటూరు పట్టణం. అదే కాకుండా బంగారు వ్యాపారానికి సెకండ్ బాంబే అని పేరు తెచ్చిన పొద్దుటూరు కడప జిల్లాలో రాయలసీమలో పొద్దుటూరు. వస్త్ర వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన
ఊరు పొద్దుటూరు. ఈ మధ్యకాలంలో కొంత ఈ కిట్కానో క్రికెటో గుట్కానో మట్కానో ఈ వీజీ మనీ కోసం కొంతమంది అలవాటు పడిపోయి వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి పొద్దుటూరులో ఉండటము, కొంతమంది పొద్దుటూరులో కూడా వాళ్ళకు సహకరించటము వల్ల మాకు ఆ చెడు పేరు వచ్చింది. కానీ నిజంగా పొద్దుటూరు వ్యక్తులు కానీ ఇట్లా వీవర్స్ బీసీ సంఘాలు, బీసీ వర్గాలు ఎక్కువ 1,00,000 పైన ఓట్లు ఉన్నాయి బీసీలో. 50,000 పైన 60,000 దాకా ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, వైశ్యాస్ ఓట్లు ఉన్నాయి, రెడ్డిస్ ఓట్లు ఉన్నాయి. రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా పని చేసుకొని బతికేటోళ్ళు ఇక్కడ పొద్దుటూళ్ళు. ఎవరు పెద్ద పెద్ద కుటుంబీకులు అట్టేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మంచి వ్యక్తి ఉంటే అతనికి సహకరిస్తారు. ఈ కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో వీజీ మనీ, షాండ్ మాఫియా, ఎర్రచందన మాఫియా, వీజీ మనీ ఎట్లా సంపాదించాలా అనేది యువత కొంతమంది దానికి అలవాటు పడిపోయి పొద్దుటూరును కొద్దిగా అప్రతిష్ట పాలు చేసిన మాట మీరు చెప్పినట్టు వాస్తవమే. అది లేకుండా చేసేదానికి వడదాడి గారు అయితేనేమి, సీఎం రమేష్ గారు అయితేనేమి, మా స్థాయిలో సెకండ్ థర్డ్ క్యాడర్ లీడర్లు అయితేనేమి ముక్తకట్టంగా ఎవరు ఎక్కడ మట్కా చేసినా, జూదం చేసినా, క్రికెట్ చేసినా, గుట్కా చేసినా ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్రభుత్వం ద్వారా లేకుండా చేయాలా. పొద్దుటూరు పట్టణాన్ని మళ్ళీ మంచి సాంప్రదాయం కలిగిన పొద్దుటూరు పట్టణంగా తీర్చిదిద్దాలా. పొద్దుటూరు ప్రజలకు చేతి వృత్తులు, వ్యాపారాలు తప్ప ఇండస్ట్రీ అనేది ఇక్కడ లేదు. ఇండస్ట్రీ అనేది ఎక్కడ లేదంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలు కానీ లా మెటీరియల్ కానీ ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఎన్ని రకాల వెటనరీ కాలేజీ, డిగ్రీ కాలేజీలు, ఎన్ని రకాల కాలేజీలు ఉన్నాయో అన్ని రకాల కాలేజీలు పుట్టి ఒక ఎడ్యుకేషన్ హబ్గా పొద్దుటూరుని తీర్చిదిద్దాలనే ఆలోచన ఆయనకు ఉన్నది. ఈరోజు కొన్ని కాలేజీలు అయితే మాకు వచ్చినాయి. 360 బెడ్ హాస్పిటల్ కూడా ఉంది. వడదాడి గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మెడికల్ కాలేజీ కూడా ఒకటి తీసుకుని రావాలనే ఆలోచనతో ప్రయత్నం జరుగుతూ ఉంది. తొందరలోనే మెడికల్ కాలేజీ వస్తుంది. పాలకేంద్రం ఒకటి పాతకాలంలో ఉండేది, ఈ 5 ఏళ్ల కాలంలో మూసేసినారు. ఆ పాలకేంద్రం కూడా తెరిపించి దాంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా ఉంది. అదే కాకుండా పొద్దుటూరుకు కావాల్సిన బ్యూటిఫికేషన్ కానీ, పొద్దుటూరుకు కావాల్సిన రోడ్ల వైడనింగ్ కానీ, పొద్దుటూరుకు కావాల్సిన సౌకర్యాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా చేసుకుంటూ పోవాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక అయితే పొద్దుటూరు ఎమ్మెల్యే వడదారెడ్డి గారు, మేము, సీఎం రమేష్ గారు, చంద్రబాబు గారి నాయుడుతో మాట్లాడి 1 నెల మాత్రమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవటము, గతంలో చేసిన తప్పులను సరిదిద్దడం కోసమే టైం సరిపోలేదు. దశల వారీగా మనకు ఎంత ఫండ్స్ అవసరమో, ఎన్ని డబ్బులు అవసరమో, ఏమేమి చేయాలా. ఇప్పుడు నిన్న సీఎం రమేష్ గారు వచ్చినారు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ కొరకు కేంద్ర నిధుల నుంచి 4 లైన్ రోడ్ చేయాలని ఒక ప్రపోజల్ తయారు చేయమని చెప్పినారు. ఒక 220 కోట్ల రూపాయలు 5-6 కిలోమీటర్ల రోడ్డు ఎస్టిమేషన్ వేయటం జరుగుతుంది. అది ఎస్టిమేషన్ వేస్తే పొద్దుటూరు పట్టణానికి చుట్టూ 4 లైన్ రోడ్డు, మంచి బ్యూటిఫికేషన్ రోడ్డు వస్తుంది. అదే రింగు రోడ్డుకు ఆనుకొని కొద్దిగా ఆట స్థలాలు కానీ, మంచి పార్కులు కానీ, మాకు ఒక 1100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మనకు ఉత్తరాన, పొద్దుటూరు పట్టణానికి ఉత్తరాన ఏరు ఉంది, ఒకటి పెన్నా నది ఉంది. అవన్నీ కూడా అభివృద్ధి చేసుకొని పొద్దుటూరు పట్టణాన్ని ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్ది ఒక టూరిజం ప్లేస్గా పేరు ప్రఖ్యాతలు తీసుకొని వచ్చి మాకున్న చెడ్డ పేరును ఈ క్రికెట్ గుట్కా మట్కాలు అనే ఊరు లేకుండా మంచి సాహిత్యానికి, మంచి కవిత్వానికి, మంచి వ్యాపారానికి నిలయంగా పొద్దుటూరు ఉందనే రాయలసీమలోనే మంచి పేరు తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మన రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. నిన్న రమేష్ గారు రావటం కూడా పొద్దుటూరు పట్టణంలో ఏం కావాలో ఒక ప్రణాళిక తయారు చేయండి, దశల వారీగా మనము కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ తీసుకొని వచ్చి అన్నీ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ప్రతి ఒక్కటి ఇంజనీర్లు పెట్టి, ప్రైవేట్ సంస్థలను పెట్టి ఏ పనులు చేయాలా, ఎక్కడెక్కడ చేయాలా, రోడ్డు చాలా ఇరుకులుగా ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యగా ఉంది.
ఇవన్నీ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. తయారు చేసి మేము అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాము. అన్న, గతంలో ఏదైతే కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యే కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా సీఎం రమేష్ను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని వారు కూడా మాట్లాడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు చేశారు గతంలో. ప్రస్తుతం ఆయన అనకాపల్లిలో పోటీ చేసి అనకాపల్లి ఎంపీగా గెలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? దాన్ని ఏమిటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలవడం కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారన్నటువంటి భావన వ్యక్తం చేసినాడు. ఆయన ఇక్కడ కాకుండా అనకాపల్లిలో పోటీ చేయడం, అనకాపల్లిలో గెలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయ విమర్శలు చేయటం తప్ప మేము ఇంకోటి ఏముంది? ఇప్పుడు సీఎం రమేష్ గారి తాతగారు కానీ, సీఎం రమేష్ గారి నాన్నగారు కానీ పూర్వం నుంచి వాళ్ళ వ్యాపారస్తులు, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి. ఆ పంచాయతీ వాళ్ళ ఊర్లో ఉండే పంచాయతీ 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళే పంచాయతీ బోర్డు మెంబర్లుగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. మనము తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. కడప జిల్లాలో రాయలసీమలో రెడ్ల డామినేషన్ ఉన్న ఏరియాలో 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఆయన తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ టికెట్ తీసుకొని, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి లేదు అయినప్పటికీ అనకాపల్లి టికెట్ తీసుకొని అనకాపల్లిలో బీజేపీ తరఫున, టీడీపీ తరఫున కాదు బీజేపీ తరఫున పోటీ చేసి కూటమి అభ్యర్థిగా 3 లక్షల ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. రాజకీయ విమర్శలు ప్రసాద్ రెడ్డి కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, రాజకీయ విమర్శలు వేరే వ్యక్తిని చులకన చేసి మాట్లాడటమో, వేరే వ్యక్తిని డ్యామేజ్ చేయాలని మాట్లాడటమో తప్ప శక్తి వ్యక్తులు దేవుడిచ్చినటి. రమేష్ గారు ఎంత హై లెవెల్కి పోతారో ఆయన కేంద్ర మంత్రి అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. మన ప్రాంతం వాడు, మన రాయలసీమ వాడు, అతను మంచి పదవుల్లో ఉంటే మన ప్రాంతం బాగుపడుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ అతన్ని ఏదో ఒకటి ఆయన పైన అభాండాలు వేయాలా, నిందలు వేయాలా అని మాట్లాడటము తప్పుగా నేను భావిస్తా ఉన్నాను. అంటే నేనేమంటే ఎలా భావించవచ్చు అంటే, ఒక రకంగా ఊరు కాని ఊళ్ళో అంటే మనం స్థానికంగా ఈ ఊళ్ళో పోటీ చేస్తేనే మనకు ప్రజల మద్దతు ఉండని పరిస్థితి. అలాంటిది ఆయన అనకాపల్లిలో పోయి పోటీ చేయడం ఏంటి అసలు? ఆయన తెలుగుదేశం పార్టీలో 2 సార్లు రాజ్యసభ తీసుకోవడము, అనకాపల్లికి పోయి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేసి 3 లక్షలతో గెలవడం. ఆయన చాణిక్యుడు. ఆయన తెలివితేటలు ఆయనను పెద్దవాడిని చేస్తూ ఉన్నాయి. ఆయన ఒక పట్టుదలైన మనిషి. ఏదైనా చేయాలనుకుంటే అది సాధించినంత వరకు విరమించే వ్యక్తి కాదు. ఏదైనా పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది దానికి ఒక నిరూపణ సీఎం రమేష్ను కొంతమంది ఏదో విమర్శిస్తున్నారు. కానీ అటువంటి వ్యక్తులు ఇంకా కావాలా, ఇంకా రావాలా, మన ప్రాంతం బాగుపడాలంటే అని అనుకునేటోళ్ళలో నేను ఒకడిని. ఆయన తెలివితేటలు వల్ల ఆయన డబ్బు ఖర్చు పెట్టి ఆయన శ్రమతో గెలిచి ఈరోజు పొద్దుటూరు పట్టణానికి కానీ, కడప జిల్లాలో కానీ 10 మందికి ఉపయోగపడ్డ కానీ, ఆయనకు కానీ, మీకు కానీ, నాకు కానీ, ఊరికి కానీ, రోడ్లకు కానీ ఇప్పుడు 220 కోట్లు పెట్టించినాడు కేంద్ర ప్రభుత్వ నిధులు. అంటే ఎవరు తీసుకొని వస్తారు? రాష్ట్రంలో నిధులు లేవు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పనిచేశాడు, ఈయన జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. మన రాయలసీమ, మన కడపోడు, మన పక్కనోడు. ఏం డెవలప్ అయింది? ఏ ప్రాజెక్టు పూర్తయింది? ఈరోజు ఒక కార్యదీక్ష పరులు ఏదైనా సాధించాలా అనుకునేటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే మనం ఎన్నుకుంటే మంచిది. కానీ ఏదో మనవాడని చెప్పి ఓట్లేసి 30-40 సంవత్సరాల నుంచి ఎంపీగా గెలిపించుకుంటూ వస్తున్నాము. ఏం జరిగింది? కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని 40 ఏళ్ళు అయింది. ఒక డిఎన్ రెడ్డి ఎప్పుడో 1984లో ఒకసారి గెలిచినాడు డిఎన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత 35 ఏళ్ళు అయింది. వాళ్ళకే వైఎస్ఆర్ కుటుంబానికి ఎంపీ పదవి కట్టబెడుతున్నాము. మరి ఏం చేసినారు? నిన్న చెప్పడం మర్చిపోయినా, నిన్న సీఎం రమేష్ గారు ఉక్కు పరిశ్రమ 100కు 100% కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొని వచ్చి పూర్తి చేసే బాధ్యత నాది. కడప జిల్లాలో చాలా ముఖ్యము. నిరుద్యోగ సమస్య పోవాలంటే ఉక్కు పరిశ్రమ రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఆమరణ కడపలో చేసినాడు ఫ్యాక్టరీ రావాలని. మరి అవినాష్ రెడ్డి చేసినాడా? అంతకుముందు జగన్ రెడ్డి ఉన్నట్టు చేసినాడా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడే. ఏవో 3-4 వేల కోట్ల రూపాయలు పెడితే మన ప్రాంతంలో మేలు జరుగుతుంది కదా, ఎందుకు చేయలేకపోయినాడు? ముఖ్యమంత్రి హోదాలో చేయలేకపోయినాడే. మరి ఈరోజు సీఎం రమేష్ నేను ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలతో మాట్లాడి, వరదారెడ్డి గారితో మాట్లాడి, నేను రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు, మొదలు పెడతానని చెప్తున్నాడు.
అటువంటి వాళ్ళను మనం సహకరించాలా, అటువంటి వాళ్ళకు మనం అంతా అభినందించాలా, అటువంటి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పి నేను మీ ద్వారా అతన్ని విమర్శించేటోళ్ళకు చెప్తా ఉన్నాను. అన్న ఇప్పుడు చిన్న విషయం అన్న, మీ ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సాధారణంగా ఆయన అంటే ఒక ఎంపీగా వచ్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి అంటే కడపలో ఎవరింటికి ఆయన వెళ్ళిన సందర్భాలు లేవు ఎంపీగా గెలిచిన తర్వాత. కానీ మీ ఇంటికే రావడాన్ని ఎలా చూడొచ్చు? ఆయన అట్లా ఏం లేదు. ఆయన ఎవరింటికైనా పేదవాడు ధనికుడు అనే తేడా లేకుండా స్నేహభావంతో ఉండే వ్యక్తి. వాళ్లకు మాకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మంచి సాహిత్యం ఉంది, సన్నిహితం ఉంది. మా ఇళ్ళకు వాళ్ళు వస్తుంటారు, మేము వాళ్ళ ఇళ్ళకి పోతుంటాము. ముఖ్యంగా నిన్న మా వీడికి వచ్చేదానికి కారణం ఏమంటే అన్ని కులాల మతాలకు అతీతంగా పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేయాలా, పెద్ద ఆయనతో మాట్లాడి వరదాడి గారితో ఏమేమి చేయాలో తయారు చేసి పెట్టని మనం పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో వచ్చి రావటము, టీ తాగిపోవడం జరిగింది. అంతే, వేరేదేం లేదు. మన అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలపైన చర్చ సాగింది? అంటే నేనేమంటానంటే పొద్దుటూరు పట్టణానికి మీరన్నట్టు తాగునీటి సమస్య తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఇరుకైన రోడ్లు, ఇలాంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఈ అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయి? దీని మీదనే నిన్న సాయంత్రము వడదాటి గారు కూడా రివ్యూ మీటింగ్ మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. మొన్న సీఎం రమేష్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పట్టుదలతో ఎందుకున్నారంటే మనము పొద్దుటూరు పట్టణాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయినాము, ప్రభుత్వాలు సహకరించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కావాల్సిన నిధులు ఇవ్వలేదు, చేయలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి కేంద్రము రాష్ట్రము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అభివృద్ధి చేయాలా, మెడికల్కి అది తేవాలా, ఎడ్యుకేషన్ హబ్ చేయాలా, అభివృద్ధిలో ఇరుకైన రోడ్లను వైడనింగ్ చేయాలా, కొత్త రోడ్లు ఏర్పాటు చేయాలా, రింగ్ రోడ్డును 4 లేన్ రోడ్డుగా తీర్చిదిద్దాలా, మంచి పార్కులు చేయాలా, మంచి నీళ్లు డ్రైనేజ్ వాటర్ ఊర్లు బయటికి పోయి అక్కడ ప్యూరిఫికేషన్ చేసి మళ్ళీ రైతులకు ఇవ్వాలా. ఈ ప్రాజెక్టులని చేసి పొద్దుటూరు పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఈరోజు అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారు అయితేనేమి, మా పొద్దుటూరు ఎమ్మెల్యే వడదాడి గారు అయితేనేమి ఉన్నారు. వాళ్ళ సారథ్యంలో వాళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అన్నీ ఈ దోమలు లేని ప్రాంతంగా చేయాలనేది మొట్టమొదటిది. ఈ దోమల వల్ల డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, మంచినీరు లేక కొంత ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి పొద్దుటూరు పట్టణ ప్రజలకు వాళ్ళ మేలును వాళ్ళు చేసిన వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా మనం పోవాలనే ఆలోచన మా అందరికీ ఉంది. నా పాడి పరిశ్రమ ఏదైతే మీరు అన్నారు, ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే మీరు ఒక మాట అన్నారు, ఏదైతే పాల కేంద్రం మూతపడింది. సో రాజకీయ గ్రహణం కారణంగా మూతపడ్డటువంటి పాల కర్మాగారం మళ్ళీ తెరిపించే దిశగా ఏమైనా అడుగులు అయిపోతున్నారా? ఇప్పటికే పరిశ్రమ అంతా దాంట్లో ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా తుప్పుపట్టిపోయిన పరిస్థితి. సో యంత్రాలు కూడా కొత్తవి కావాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డబ్బులతో కూడుకున్న పని కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుల ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఈ తెరిపించే ప్రయత్నంలో భాగంగా సీఎం రమేష్ గారు ఏమైనా హామీ ఇచ్చారా? సీఎం రమేష్ గారు తెరిపేయాలని వడదారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 76 ఎకరాల భూమి పాలకేంద్రంలో పెద్ద ప్రాజెక్టు. అది ఇప్పట్లో భూమి కొనాలంటే కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి ప్రాజెక్టు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఇప్పుడు లాభ నష్టాలు వ్యాపారంలో ఈ పాల కేంద్రంలో పాలంతా సేకరించి మనం దేశం దానివల్ల లాభం వస్తుంది నష్టం వస్తుందని చూస్తున్నారు. అది లాభదాయకంగా ఉంటే పాల కేంద్రమే పెట్టాలని, ఒకవేళ లాభదాయకంగా లేకపోతే వేరే ఇండస్ట్రీస్ ఏదైనా చేయాలనే ఆలోచనతో పెద్ద ఆయన వడదాడి గారు భావిస్తున్నారు. కాబట్టి పాల కేంద్రం పెడితే లాభదాయంగా ఉంటుంది, రైతులకు మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరిగే విధంగా మనం పోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నష్టాల్లో జరుగుతుందా అది లాభాల్లో జరుగుతుందని ఆలోచించి రైతులకు మన పొద్దుటూరు పట్టణ ప్రజలకు కావాల్సిన సౌకర్యం చేస్తారని, ఎంత తొందరగా వెళితే అంత తొందరగా పాల కేంద్రం తెరిపిస్తారని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అన్న, యువత పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని కారణంగా వాళ్ళంతా కూడా ఏమైపోతుందంటే మైండ్ మారిపోయి దొంగలుగాను గంజాయి ఇట్లా సరఫరా చేసే ఒక గ్యాంగ్ లాగాను తయారవుతుంది.
అంటే గ్యాంగ్స్టర్ గ్యాంగ్ అంటే అంతకుముందు మనం గతంలో చూసాం సునీల్ గ్యాంగ్ లాంటి గ్యాంగ్స్టర్స్ అంటే బీటెక్ చదువుకున్న విద్యార్థులు కూడా ఆ బాటలో నడుస్తున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే గిన ఒక పని క్రియేట్ చేస్తే ఆ పనికి అలవాటు పడతాడు కాబట్టి అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఆ దిశగా ఏమైనా అడుగులు అయిపోతున్నారా? 100% అదే ఇంతకుముందు చెప్పాము. ఇది ఉక్కు కర్మాగారము, ఉక్కు ఫ్యాక్టరీ పెడితే మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య 50%కు పైన పోతుంది. ఒక మెడికల్ కాలేజీ పొదుపుకు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎడ్యుకేషన్ హబ్ అంటే వ్యాపార సంస్థలు బాగుపడతాయి. పొద్దుటూరులో ఉండే నిరుద్యోగ సమస్య అంతా తీరుతుందనే ఆలోచనతోనే మొట్టమొదటిది ఉక్కు కర్మాగారాన్ని, ఉక్కు పరిశ్రమను మనం స్థాపించబోతా ఉన్నాము. తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూమి పూజ చేసినారో అదే ప్రాంతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి 2 సార్లు మళ్ళీ అది కాకుండా వేరే సాట శంకుస్థాపన చేయడం జరిగింది. 2 సార్లు కూడా ఆయన చేసిన శంకుస్థాపనకు ఏం ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం రమేష్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిరాహార దీక్షను విరమింపజేసి సీఎం రమేష్ గారిని పిలుచుకొని పోయి శంకుస్థాపన చేసిన ప్లేస్లో ఉక్కు కర్మాగారము ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100కు 100% ఒక 2-3 సంవత్సరాల్లో ఫ్యాక్టరీని కంప్లీట్ చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకంతా ఉద్యోగం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు వడదాడి గారు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అన్న అవినీతి నిర్మూలన దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి మీరు కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి గారు కావచ్చు, నేనేమంటానంటే అది సాధ్యమంటారా? ప్రజల్లో మార్పు రావాలా? ప్రజలు ఇస్తేనే తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఏదో పని చేయటం లేదని ప్రజలు ఇవ్వటము, ప్రజలు ఇచ్చిన దానికి వాళ్ళు అలవాటు పడి తీసుకోవటం జరుగుతుంది. ప్రజల్లో మార్పు వస్తుందని భావిస్తూ ఉన్నాము. ప్రజల్లో కాదు, నాయకులు రావాలి కదా. నేనేమంటానంటే నాయకుడు అనేవాడు, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అనేవాడు పోస్టింగ్ లెక్క తీసుకుంటే ఇంకా ఏం మార్పు వస్తుంది? అదే నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో కానీ మార్పు వస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. మీరు నేను ఇంకొకళ్ళు పోయి నువ్వు తీసుకోవద్దు అది ఇది చెప్పడము, ఎవరినో కొన్ని పట్టుకొని సిబిఐ వాళ్ళు వాళ్ళను ఏదో అరెస్ట్ చేయడము, కేసు పెట్టిన దానివల్ల ఒకటి మీద కేసు పెడితే ఇంకొక 4 అవినీతి పనులు తయారవుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజలకంతా కోరుకుంటున్నాము. ప్రజలకు ఎమ్మెల్యే గారు కూడా మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి, ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో పోయి మనం ప్రజల డబ్బుతో పనిచేస్తున్నాము, ప్రజల డబ్బు మనం జీతాలుగా తీసుకుంటున్నాము, మీరు లంచాలు తీసుకోకుండా పని చేయండి, మీ పని టైం మీరు చేయండి, మీకు ఎన్ని గంటలు సమయం ఉంటుందో అన్ని గంటలే చేయండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో ప్రమాణాలు కూడా చేయించడం జరుగుతుంది. మానవ ప్రయత్నం, ఆయన ఏదో ఎమ్మెల్యేగా గెలిచినాడు కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. మనుషుల్లో మార్పు రావాలా? ఆయన చెప్తా ఉండాలి పోతూ ఉండాలి అనుకుంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేం దానికి. కాబట్టి మేమందరము ఆ దేవుడిని కోరుకోవాల్సింది ఏమంటే ప్రజల్లో మార్పు రావాలా, అందరూ మారాలా. ఈ లంచగొండితనాన్ని నిర్మూలన చేసేదానికి అందరం ప్రయత్నం చేసే తప్ప అది సాధ్యమేది కాదు. కాబట్టి అందరం కూడా ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలా, ఆ ఈ లంచగొండితనాన్ని పోగొట్టేదానికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను. 1983 నుంచి మీ క్యాడర్ ఎలా ఉండే క్యాడర్, మీ క్యాడర్ అలాగే ఉంది. సో క్యాడర్ ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్యాడర్ ఉన్నా కూడా మన నాయకుడికే న్యాయం జరగనప్పుడు మనకేం న్యాయం జరుగుతుంది అన్నటువంటి భావన ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు చిన్న స్థాయి, ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాకు ఒక టికెట్ ఇచ్చి కౌన్సిలర్గా నిలబెట్టి ఒక 3,000 ఓట్లకు ప్రాతినిధ్యం ఇచ్చింది. మా వాళ్ళంతా నన్ను గెలిపించినారు. మా వాళ్లకు నేను సేవ చేస్తూ ఉన్నాను. వాళ్ళు అడిగిన పనులు, వాళ్ళు అడిగిన చేసిన దానికి మంచిగా చెడుకు ఉన్నాను. నన్ను ఎన్నుకున్నారు, నన్ను లీడర్గా, నేను వాళ్లకు ఉపయోగపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏదో చేయాలంటే అందరికీ చేయలేం కదా, కొంతమందికే ఏదైనా చేయగలుగుతాం. ప్రజలకు కావాల్సింది వాళ్ళకి సేవలు, వాళ్ళకు మంచి చెడులు కావాలా. నన్ను ఇప్పటికీ ఒక 35 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యం మేము చేస్తున్నాం కాబట్టి ఎన్నుకుంటూ ఉన్నారు. ఇంకా దేవుడు కనికరిస్తే ఇంకా మంచి పదవులు రావచ్చు, ఇంకో మంచి హోదాలో పోవచ్చు. అట్లాంటి టైంలో అట్లాంటి సమయంలో అందరికీ ఉపయోగపడతాం, ప్రజలకు ఉపయోగపడతాము, కార్యకర్తలకు ఉపయోగపడతాము. అంటే ఎలా సాధ్యం అంటున్నా నేను 1983 నుంచి
ఇప్పటి వరకు కూడా మీ క్యాడర్ని అట్లా కాపాడుకుంటూ వస్తానంటే అదే ఒకవైపు పదవులు లేవు, ఏమీ లేవు, కానీ క్యాడర్ని కాపాడుకుంటారు ఎలా సాధ్యమైంది? అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మాకు గెలిపించినారు. గెలిపించడానికి మనం చేయాల్సిన పనులు ప్రభుత్వం ద్వారా కానీ, గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కానీ, మున్సిపాలిటీ ద్వారా కానీ, పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ ఉన్నాం మేము. చిన్నదో పెద్దదో వాళ్ళకి కావాల్సిన వచ్చిన వాళ్ళకంతా ఏదో ఒకటి చేసి పెడతాం కాబట్టి మేము గెలుస్తూ వస్తాం. వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మమ్మల్ని నమ్మినారు కాబట్టి మేము వాళ్ళ సేవల్లో మేము ఉన్నాం. మా గొప్పతనం ఏం లేదు. అది మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇన్ని సంవత్సరాలు లాంగ్ టైం 44 ఏళ్ళు 82 నుంచి 42 సంవత్సరాలు లాంగ్ టైము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఇన్ని పదవులు అలంకరించి ఇంతమందిని ప్రేమాభిమానాలు సంపాదించుకోవాలంటే ఆ దేవుని దయ. అన్న, గతంలో పెన్నా నుంచి నీటిని సరఫరా చేసేది ఒక స్కీమ్ ఉండేది. ఇప్పుడు ఆ స్కీమ్ ఉంది. అది ఉందా? అది అమృత్ స్కీమ్ అని చెప్పి 153 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులతో చేయాలని వచ్చింది. ఆ ప్రాజెక్టు పూర్తి కూడా అయిపోయింది. వాటర్ కూడా కొన్ని తీసుకుంటున్నాము. ఆ వాటర్తోనే ఇప్పుడు పొద్దుటూరు పట్టణం అంతా మంచి ఒక కేంద్ర ప్రభుత్వ నిధులు 1918 వచ్చింది అది స్కీమ్. చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర ప్రభుత్వ నిధులై. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు 25% కడితే 75% పొద్దుటూరు మున్సిపాలిటీ లోన్ తీసుకొని లోన్ ద్వారా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ అయిపోతే వాటర్ ట్యాంకులు కడుతున్నారు. ఆ సరఫరా వాటర్ ట్యాంకులు చేసి పొద్దుటూరు ప్రజలకు మంచి మంచి నీటిని సరఫరా చేయాలి. సో మొత్తానికి మీరు ప్రజలకు ఏమి అప్పీల్ చేయబోతున్నారు? అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఏమంటారు, ప్రజలు సహకరించాలంటున్నారు కదా. సో ఎలాంటి సహకారం మీకు ప్రజలు అప్పించుకోవాలి? అదే ఇప్పుడు రోడ్ వైండింగ్లకు వాళ్ళు సహకరించాలా. రోడ్డు వైండింగ్ ఎవరైనా కోర్టుకు పోతే నిలబడిపోతుంది. ఈ కోనేటి కాలువ వీధి అని చెప్పి 30 ఏళ్ల ముందు వడదాడి గారు వైండింగ్ పెట్టినారు. ఒక 5-6 మంది కోర్టుకు పోయినారు, నిలబడిపోయింది. రోడ్డు మంచి వెడల్పోయిన రోడ్లు వస్తే ఆ ఇంటికల్ రోడ్లకు కూడా వాల్యూ వస్తుంది. పొద్దుటూ సుందరీకరణ అవుతుంది. పల్లె వాతావరణం ఉంది. ఇది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. మన కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. మన రిజిస్ట్రేషన్ మనకు అయ్యే పర్సెంటేజ్ మున్సిపాలిటీకి వస్తుంది. నెలకు సంవత్సరానికి ఒక 25 కోట్ల రూపాయల ఆదాయం పొద్దుటూరు మున్సిపాలిటీకి ఉంది, మన ప్రజల నుంచి వచ్చేది. ఇదంతా డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవాలంటే వసతులు కావాలి. వసతులు లేకపోతే ఏం చేస్తాము? ఇప్పుడు మా వీధి మీరు వచ్చినారు, ఇది కొద్దిగా వెడల్పుగా రోడ్డు ఉంటే సుందరీకరణ అవుతుంది. అక్కడికక్కడే ఆ ఇళ్ళు పాతయి, రోడ్డు పాతది, అవన్నీ ఉండేటప్పటికి సుందరీకరణ రాదు. కాబట్టి ప్రజల సహకారం తీసుకొని ప్రభుత్వానికి కూడా డబ్బుతో పని అవన్నీ చేయాలంటే ఊరికనే కాదు. 100 కోట్ల రూపాయలు ఉంటే కానీ పొద్దుటూరు ఈ రోడ్ రింగ్ వర్కులు జరగవు. 100 కోట్లు కావాలి. దాంట్లో వడదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కృత నిశ్చయంతో ఉండాలి. పొద్దుటూరు పట్టణానికి నేను తప్పకుండా ఏదో ఒకటి చేయాలి, రోడ్డు వైండింగ్లకు చేయాలి, నేను మంచి నీళ్ళు ఇవ్వాలి, స్టామ్ డ్రైనేజ్ వాటర్ నేను ఊరు బయటికి తీసుకొని పోవాలి, దోమలు లేకుండా ఉండాలి, మంచి హరిత పొద్దుటూరుగా మంచి చెట్లను పెంచాలి అనే మంచి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి డిగ్రీ కాలేజీలు కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ ఇవన్నీ తయారు చేసి మంచి భవిష్యత్తును ఉండే విధంగా పొద్దుటూరును తీర్చిదిద్దాలనే ఆలోచనతో వడదాడి గారు ఉన్నారు. మా ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, ఆయన సహకారం చాలా ఉంది. మేము కూడా వాళ్లకు అందుబాటులో ఉండి మాకు దేవుడిచ్చిన దాంతో మేము కూడా వాళ్లకు సహకారం అందిస్తూ పొద్దుటూరు పట్టణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొద్దుటూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పొద్దుటూరుగా మార్చడానికి కంకణబద్ధులైన ఏదైతే గతంలో అసాంఘిక శక్తులు రాజ్యమైనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి లేకుండా అవినీతి రహిత పొద్దుటూరుగా మార్చడమే కాదు, ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చి ఆ ప్రొద్దుటూరును కూడా రాయలసీమ ప్రాంతంలో ఒక
ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. అందుకోసం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వరదరాజు రెడ్డితో పాటు అనకాపల్లి ఎంపీతో కలిసి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ప్రణాళికలు కూడా సిద్ధం చేశామో ఆ ప్రణాళికలకు అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే 5 ఏళ్లలో అటు పూర్తి స్థాయిలో పొద్దుటూరును అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.